December 19th, 7:51 PM కి మా ఆయన కన్ఫ్యూజ్ అని అనుకుంటున్నారా? ఇక్కడతో అన్నీ అయిపోయినాయి. సో చక్రి ఈజ్ ద బెస్ట్ డ్రైవింగ్గా మాత్రం. ఈరోజు కాదు డెలివరీ, రేపు నైట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. చాలా సారీ ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, 9 months. సో ఏ రైడ్స్ చేయలేదు. సో ఈరోజు ఎక్కడికంటే ఫైనల్లీ ద డే కేమ్. రేపు సిజేరియన్ ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు బైక్లో మా వైఫ్ని హాస్పిటల్లో డ్రాప్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు నో ఇఫ్ ఇట్ ఇస్ ఎ బాయ్ ఆర్ గర్ల్. హాస్పిటల్ దారిలో ఉన్నాము. హాస్పిటల్ రీచ్ అవ్వడానికి ఇంకో 5 kilometers అనుకుంటా. ఏంటి ప్రీ ప్లాన్ డెలివరీకి బైక్లో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మా ఆయన కన్ఫ్యూజ్ అని అనుకుంటున్నారా? అలా అయితే కాదండి. ఆటో వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ని నమ్మడం కన్నా నా హస్బెండ్ని నమ్మడం బెటర్ కదా. అండ్ తన డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం సూపర్, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అయితే కన్ఫ్యూజ్ కాదండి, అది మాత్రం పక్కాగా చెప్పగలుగుతాను. డబ్బుల విషయంలో కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ నమ్మలేము ఈ టైంలో. సో చక్రి ఈజ్ ద బెస్ట్ డ్రైవింగ్గా మాత్రం. నీట్గా తీసుకెళ్తాడు. అండ్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ టు రూల్ దారిలో చూడాలి బాబు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరో కానీ చాలా చండాలంగా వేసినారు. ఆఫ్టర్ డెలివరీ నేనే కంప్లైంట్ రాద్దామని అనుకుంటున్నాను. మరీ దారుణంగా ఉన్నాయి రూల్స్ అయితే. 1 kilometer వరకు దారుణంగా ఉంది. ఆఫ్టర్ దట్ ఓకే మెయిన్ రోడ్. సర్వీస్లో రోడ్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్. ఫైనలీ రీచ్ ది డెస్టినేషన్. ఇక్కడతో అన్నీ అయిపోయినాయి. అన్ని కోరికలు తీర్చేసుకున్నాను ఆల్మోస్ట్. కానీ 3 months వరకు ఏం తినలేము. బజ్జీలు తినలేము, సమోసాలు తినలేము, ఆయిల్ ఐటమ్స్ తినలేము, ఫ్రూట్స్ ఏమీ తినలేము. అందుకోసమే ఈ ప్లాన్ అండి. బైక్లో వస్తే గిన అన్నీ తినచ్చు. అదే ఆటోనో క్యాబో అయితే అన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, అక్కడ అప్పు ఇక్కడ అప్పు అని. సో ఫైనలీ అట్ ద హాస్పిటల్. సో రూమ్ ఎలా ఉందో చూద్దాము. రూమ్ చూద్దాము. 2 beds ఉన్నాయి. బాత్రూమ్ ఫైన్. ఓకే, ఇది సూపర్ డెలివరీ. ఏం రూమ్ ఇది? ఏమైందా? స్పెషల్ వార్డ్. ఈరోజు కాదు డెలివరీ, రేపు నైట్ 8 o'clock. ద నెక్స్ట్ డే ఫైనలీ ద డే కేమ్. రెడీ చేస్తున్నారు. రెడీ చేసి మెట్లు అన్ఫార్చునేట్గా కరెక్ట్ ఆ టైంకే లిఫ్ట్ పని చేయలేదు. సో మెట్లెక్కి అంటే ఒక ఫ్లోర్ పైకి డెలివరీ రూమ్లోకి వెళ్తుంది మా వైఫ్. ధనలక్ష్మి, ఆల్ ది బెస్ట్, బాయ్. గుడ్ లక్. కొంచెం సేపే వెయిట్ చేశాం, కానీ అది ఒక 2000 ఏళ్ళలాగా, ఒక ఎటర్నిటీ లాగా అనిపించింది. చాలా క్యూరియస్గా వెయిట్ చేశాను. December 19th, 7:51 PM కి ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. నాకు బాబు పుట్టాడు. సో ఆల్రెడీ ఒక పాప ఉంది, ఇప్పుడు బాబు. ఏ కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయింది మాది. బోత్ మదర్ అండ్ సన్ ఆర్ సేఫ్ అండ్ ఇన్ గుడ్ కండిషన్. సో అమ్మ బాబు ఇద్దరు సేఫ్గా మంచి హెల్త్ కండిషన్లో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ బ్లెస్ మై బేబీ. థ్యాంక్ యూ సో మచ్.